ఇబ్బందికరంగా మారింది. ఇది షోల్డర్కి ఖర్చు తగిలియడానికి. ఈ ఛాతీ వచ్చేసి 36. 36ని 8 భాగాలు చేసుకోవాలి. 4:30 9 9 9 18 18 18 36 4:30 8వ భాగం. ఇక్కడ ఖర్చు వదిలేసాం. మళ్ళీ ఇటు ఖర్చు, మళ్ళీ ఇటు ఖర్చు. ఇది చూడండి 5:30కు ఒక పాయింట్ తక్కువ వచ్చింది. ఇది 5:30కు ఒక పాయింట్ ఇక్కడ పెట్టుకొని దీనికి మనం సైజుని బట్టి 2 అంగుళాలు డౌన్ చేసుకోవాలి. ఇది కూడా మారుతూ ఉంటుంది. కొంతమందికి పావుదొక్కు 2 పెట్టాలి, కొంతమందికి పొట్ట ఉంటేనే 2.5 పెట్టుకోవాలి. బాగా పొట్ట లేని స్లిమ్ వాళ్ళకి పావుదొక్కు 2 పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ మారుతూ ఉంటాయి, ఒకేలాగా ఉండవు. ఇక్కడ 16 17 షోల్డర్, ఇది 8:30, ఇది ఖర్చు. ఇప్పుడు మనం దీనికి పావుదొక్కు 2 పెడదాం. ఇది పొట్ట లేనటువంటి వాళ్ళది. పావుదొక్కు 2 డౌన్ చేద్దాం. ఇక్కడ ఫ్రంట్లో పావుదొక్కు 3 పెట్టాము, ఇది పావుదొక్కు 3. ఇంకొక పాయింట్ ఇటు జరుపుకోవాలి. ముందు దీన్ని లేపేద్దాం. మనం గుంట ఎక్కడికి కొట్టాలి అనేది మీకు చూపుతాను. ఇక్కడ మనం ఒక పాయింట్ ఇలా షేప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం దీనికి గుంట కొట్టాలంటే ముందు మనం ఇక్కడ 2 సంకల్ని కొలవాలి. ఈ 2 సంకల్ని ఇలా కొలుసుకోవాలి. 2 సంకలు ఎప్పుడు సమానంగా ఉండవు. ఇక్కడ ఫ్రంటే ఎక్కువ ఉంది, ఫ్రంట్ పావించి ఎక్కువ ఉంది. ఫ్రంట్ గుంట తెగే కొద్దీ ఫ్రంట్ పెరిగిద్ది సంఖ, బ్యాక్ సంఖ తక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రంట్ సంఖ ఇక్కడ పావించి ఎక్కువైంది కాబట్టి మనం ఇక్కడ ఫ్రంట్ సంఖని తగ్గించి బ్యాక్ సంఖని పెంచుతున్నాం. ఇక్కడికి సెంటర్ పాయింట్. అప్పుడు మనకు ఇది సెంటర్. బ్యాక్ పావించి తగ్గింది కాబట్టి బ్యాక్ వైపుకి షోల్డర్ని పెంచాము. ఇక్కడికి వచ్చింది మన సెంటర్ పాయింట్. ఇక్కడ ఒక చిన్న పాదం ఖర్చు పెట్టుకొని దీనికి మెడ గుంట కొట్టాలి. ఈ గుంట కూడా బ్యాలెన్స్గా కొట్టాలి. ఇప్పుడు మనం దీన్ని ఇది సెట్ అవుతుందా లేదా అనేది ఇలా చూసుకోవాలి. ఇట్లా అనేది సెట్ అవుతుందా. ఇటు ఒక పాయింట్ ఎక్కువ ఉంది. ఈ పాయింట్ని మనం ఇటు తగ్గియాలా అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ పాయింట్ ఎటువైపు తగ్గాలి. ఇటు బాగా ఎక్కువైంది కాబట్టి మనం ఇటే తగ్గించుకోవాలి. దీన్ని ఇలా బ్యాక్కి ఇలా పెట్టేయాలి. మనం స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఖర్చులు పెట్టేయాలి. దీన్ని ఇలా వాల్చుకోవాలి. చూడండి ఇలా ఇటు కొంచెం తగ్గిద్దాం. ఇప్పుడు మనకు 2 వైపులా కొంచెం ఉంది. అందుకని మనం ఏం చేద్దాం, ఇటు కొంచెం అటు కొంచెం తగ్గిద్దాం. ఇలా ఇప్పుడు మనకి ఇది సరిపోయింది. ఇప్పుడు సరిపోయింది. చూడండి ఇలా ఇక్కడ ఉంది మనకు సెంటర్ పాయింట్. కొంచెం షోల్డర్ అనేది ఒక పాదం వదిలిపెట్టి సెంటర్ పాయింట్ చేసాం. ఇక్కడికి వచ్చింది దీనికి సెంటర్ పాయింట్. ఇక్కడ కుడితే మనకి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో స్టిచ్చింగ్ అవుతుంది. అప్పుడు ఏమైంది, 2 వైపులా సమానంగా కూర్చుంటుంది. షోల్డర్ అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి. ఛాతీని బట్టి